నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, తెలుగు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఫ్రీయే కదా సబ్స్క్రైబ్. సో ఈరోజు మనము ట్రేడింగ్ కాకుండా 9 ఇంకా 15 ఈఎంఐ స్ట్రాటజీ నాకు చాలామంది కమెంట్స్ పెట్టారు అనమాట. 9 ఇంకా 15 ఈఎంఐ స్ట్రాటజీ నాకు నేర్పించండి, చెప్పండి, అది ఎట్లా పెడుతున్నారు చూడండి, దేన్ని బట్టి మీరు ట్రేడింగ్ చేసుకుంటారు, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. అది కూడా కాకుండా నేను మీకు మండేకి, ఈరోజు ఎంత ఫ్రైడే రోజు, ఓకే, మండే రోజు మార్కెట్ అనాలిసిస్ చూపిస్తాను. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఈరోజు మన ట్రేడ్ అయిపోయింది, ప్రాఫిట్ 3400 ఎంతో వచ్చింది, 3400. అది కాకుండా మనం ఈరోజు 9 ఇంకా 15 ఏమే ప్లస్ మార్కెట్ ప్రెడిక్షన్ అని పెట్టుకోను, కానీ మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుందో చెప్తా. ఓకే, దాని తర్వాత మీ ఇష్టం అది ఎట్లా ట్రేడ్ చేసుకుంటారు అని చెప్పేసి. నా మెయిన్ మోటివ్ 9 ఇంకా 15 ఈఎంఏ. ఓకే, వీడియో చాలా షార్ట్గా పెడతా, ఎక్కువ సోది గీది అని చేయను. ఓకే, నాకెందుకు మీరు నా ప్రతి వీడియో చూడండి, పాత వీడియోస్, నేను సోది ఎక్కువ చెప్పా. ఓకే, ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టెక్నికల్ అనాలిసిస్, ఏదో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ దాకా ఇంజనీరింగ్ స్కూలింగ్ చేయాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్లో 2 years చదవాలి, దాని తర్వాత ఇంజనీరింగ్ 4 years, అదంతా సోది, అదంతా పెట్టుకోను. నేను డైరెక్ట్ పాయింట్ టు పాయింట్, ఇది చేస్తే పైసలు వస్తాయి, ఇది చేస్తే పైసలు పోతుంది. సైకాలజీ, స్కిల్స్, డిసిప్లిన్, పేషెన్స్, ఇదంతా సైకాలజీ, హ్యూమన్ థింగ్స్లోనే ఉన్నది. ఇక్కడ మీకు ఎక్కువ ప్రో నాలెడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ 9 ఇంకా 15 ఈఎంఐ ఎట్లా పని చేస్తుందో చెప్తా. ఓకే, నేను యూజువల్ ఎట్లా ట్రేడ్ చేస్తే కూడా మీకు చూపిస్తాను. సో బేసికలీ నేను ఏం చేస్తాను తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది. ఓకే, తీసేస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను కావాలంటే. ఇప్పుడు లేదు, ఏం లేదు. ఓకే, ఇది నిఫ్టీ 50 చార్ట్. దీనికి ఇప్పుడు నేను 9 ఇంకా 15 ఈఎంఐ యాడ్ చేసుకుంటా. ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి ఈఎంఐ అని టైప్ చేస్తాం, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఇది 2 సార్లు క్లిక్ చేస్తాం. ఓకే, వచ్చేసిందా. 9కి ఆల్రెడీ ఉంది, ఇంకొక 9 దాని సెట్టింగ్స్ క్లిక్ చేయాలి, లెంత్ దగ్గర 15 అని పెట్టేసేయాలి, అయిపోయి 9 ఇంకా 15 ఈఎంఐ అయిపోయింది. దాని ఎట్లా పని చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టైం ఫ్రేమ్ పెట్టినా దాని ప్రకారం నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డే చార్ట్ పెట్టా అనుకోండి, ఒకవేళ 9 ఇంకా 15 కింద అనుకోండి, మార్కెట్ బ్యారిష్ అన్నట్టు. చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళేదాకా బ్యారిష్. చూడండి, కరెక్ట్ 15 ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకొని కిందికి పడుతుంది, 9 ఈఎంఐ దగ్గర తీసుకొని రిజెక్షన్ కిందికి పడుతుంది, తర్వాత మళ్ళీ 9 దగ్గరికి వెళ్ళి కిందికి పడుతుంది, తర్వాత 15 ఈఎంఐ బ్రేక్ చేయడానికి మళ్ళీ కిందికి పడుతుంది. ఇది బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్ చేయగానే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చి యావరేజ్ దగ్గరకు వచ్చేసింది 9 ఇంకా 15. మళ్ళీ 9 ఇంకా 15 నుంచి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, కిందికి వచ్చింది, మళ్ళీ నిన్న బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ ఈ కరెక్ట్ జోన్ దగ్గర. సో మీరు చూసుకున్నట్లయితే ఇంత క్లీన్గా పనిచేస్తుంది, చూడండి ఎంత నీట్గా. ఇది డే చార్ట్లో. ఓకే, నేను యూజువల్లీ ఏం చేస్తాను తెలుసా, పొద్దున రాగానే మార్కెట్ ఎట్టుందో చూసుకుంటా. ఓకే, ఇదేంది జిగ్జాగ్ చేసుకుంటుంది, ఇట్లా పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఇక్కడ నెక్ క్రియేట్ చేసింది, ఆ నెక్ని బ్రేక్అవుట్ చేసింది, అందుకే బ్యారిష్ అయిపోయింది. నెక్ బ్రేక్ చేసుకుంటే పైకి అంటే షోల్డర్ అండ్ నెక్, ఇదిగో ఇది షోల్డర్, ఇది హెడ్, ఇది షోల్డర్, ఇది నెక్ బ్రేక్అవుట్ అయిపోయినా కింద పడేది, కానీ మళ్ళీ లాస్ట్ 3 daysలో క్యాండిల్స్ పైకి వచ్చేసినాయి. మళ్ళీ ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే మళ్ళీ కిందికి వస్తుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది పాయింట్ అన్నమాట. సో నేను మార్నింగ్ వస్తా, చూసుకుంటా. ఓకే, ఏంది నెక్ ఏడు ఉంది, ప్రతిసారి నెక్ కాదు, మార్కెట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సింపుల్, మీకు ఎక్కువ ప్రో చేయాల్సిన అవసరం, నేను చెప్పింది ఏంటంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఒక సెల్లర్ జోన్. ఓకే, కరెక్ట్ ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకుని కిందికి వస్తుంది, మొత్తం కింద ఉంది, ఇది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ సెల్లర్ జోన్ నుంచి కిందికి పడి ట్రై చేస్తుంది. ఇప్పుడు దీనికన్నా కిందికి వచ్చేసింది అనుకోండి, 92,874, మళ్ళీ ఒక ఫాల్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. దీనికన్నా పైన ఉంటే పైన ఉంటుంది అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే, మార్కెట్ డేస్ బట్టి చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఈ పైనే ఉంటే నేను బుల్లిష్ ప్లాన్ చేసుకుంటుండే, కానీ ఒక పుల్ బ్యాక్ అవసరం ఇంత పెద్ద క్యాండిల్కి. సో పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి నేను ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ అయినా ఈ పర్టికులర్ డే, అంటే ఈరోజు 3rd January నేను పుట్ సైడ్ ట్రేడ్ చేసుకున్నా ఎక్కువ, మీరు చూసుకున్నట్లయితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పుట్ ఒక్కసారి కాల్ ట్రై చేసా, బికాజ్ ఐఎమ్ వాటర్ మై ఫ్రెండ్ అన్నట్టు, బట్ దాంట్లో కూడా ప్రాఫిట్ అయింది, గుడ్. స్కాల్పింగ్ అట్లే ఉంటుంది గైస్. ఓకే, బట్ ఓవరాల్ ఒక డెసిషన్ తీసుకుంటా, ఈరోజు మార్కెట్ పైకి వెళ్తుంది, సో పైకి వెళ్ళి ట్రేడ్స్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ రివర్సల్ అయ్యి బ్రేక్అవుట్ అయితే రివర్సల్ ట్రేడ్స్ చేయాలి, అట్లా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో తర్వాత ఏం చేస్తా తెలుసా,
3 చార్ట్లు ఓపెన్ చేసుకుంటాం. ఓకే, సో యా గైస్ హాయ్. సో 2 ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఇది మన నిఫ్టీ చార్ట్. మధ్యలో పైన ఈ 3 బటన్స్ ఉన్నాయి, ఇది క్లిక్ చేసి కరెక్ట్ నేను అట్ ద మనీ లేక ఇన్ ద మనీ, రేర్లీ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అరే ఇది 222 రూపీస్కే దొరుకుతుంది కదా, ఇది కొనేసుకుందాం, నా దగ్గర పైసలు లేవు అనుకుంటే బిస్కెట్ అయిపోతారు. తక్కువ లాట్లు ఉన్నా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అట్ ద మనీ ఇన్ ద మనీయే కొనండి. ఓకే, అదొక పెద్ద టాపిక్, నేను దానికోసం వేరే వీడియో చేస్తాను. అట్ ద మనీ ఎట్లుంటుంది, కాల్ అట్ ద మనీ ఏంది, పుట్ అట్ ద మనీ ఏంది, ఎట్లా చేంజ్ అవుతుంది అనేది పెద్ద టాపిక్. సరే, ఇప్పుడు 24,000 దగ్గర నడుస్తుంది కాబట్టి 24,000 ఇది అట్ ద మనీ కాల్. ఇటు సైడ్ ఒకసారి క్లిక్ చేసుకొని పుట్ 2 యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇది తీసేస్తా, ఇది క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, కాల్ని 1 మినిట్ పెట్టుకుంటా. ఓకే, ప్రీమియం చార్ట్స్ 2 1 మినిట్ పెట్టుకుంటా. ఇది స్కాల్పర్కి చెప్తున్నాను గైస్. ఓకే, ఇది కూడా 1 మినిట్, ఇది కూడా 1 మినిట్ పెట్టుకుంటా. 1 మినిట్ పెట్టుకొని పెద్ద చేసుకుంటా. స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, పెట్టుకుంటా. స్పాట్ చార్ట్ 5 మినిట్స్కి పెట్టుకుంటా. 5 మినిట్స్కి ఎదక ముందు ఒకసారి చూసుకుంటా. ఇది డే చార్ట్లో. ఓకే, ఇగో ఇది సెల్లర్ జోన్. ఓకే, ఇది బయింగ్ జోన్, కానీ ఇది బ్రేక్అవుట్ కింద పడితే మళ్ళీ సెల్కి వెళ్ళిపోతుంది. తర్వాత 4 అవర్స్ ఒకసారి చూసుకుంటా, ఏమన్నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్ చూడండి, ఈ జోన్ లోపల ఉంది. ఓకే, నాకు తెలిసి రేపు కూడా ఇదే జోన్ లోపల ఉంటాను అనుకుంటున్నాను. సారీ, మండే కూడా, బట్ చూద్దాం నా లెక్క ప్రకారం. ఓకే, అనాలిసిస్ కూడా చేసేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడే ఉందనుకోండి, ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, ఇది సైడ్ వేసే ఉంటుంది నాకు తెలిసి. ఇఫ్ ఇన్ కేస్ ఈ పైన 24,214 బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళిపోతుంది, దీనికన్నా కిందికి పడితే కిందికి వస్తుంది. ఇక్కడనే ఉంటే సైడ్ వేసే ఉంటుంది. ఓకే, సింపుల్. ఎక్కువ అంటే యూఎస్ మార్కెట్ కింద పడుతుందంటే ఇది కింద పడుతుంది, ఇది పైకి పోతుంది అంటే కిందికి పోతుంది, జపాన్ మార్కెట్ అట్లా ఉంది, చైనా మార్కెట్ అట్లా, అదంతా పెద్ద హెడ్ఏక్ కదా, అంతా ఆలోచించకండి. మీ కళ్ళ ముందే ఉంది. ప్రైజ్ యాక్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మనం ప్రైజ్ యాక్షనే చేస్తాం. మీరు చూసుకున్నట్లయితే నా ప్రతి వీడియో చూడండి, ప్రైజ్ యాక్షనే ఫాలో చేస్తాను నేను మార్కెట్ కింద పడుతుందా, కోవిడ్ వచ్చిందా, అదంతా చూడ. కోవిడ్ టైంలో కూడా ఇఫ్ ఇన్ కేస్ ప్రైజ్ యాక్షన్ నడిపిస్తే ఆ టైంలో కూడా బై చేస్తాను నేను. ఓకే, అది పాయింట్. ఓకే, సరే, సో ఇది ఆపేసి ఇంకా మ్యాటర్ మొదలు తెచ్చాం. సో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఓకే, ఒక్కొక్కసారి 30 మినిట్స్లో చూసుకుంటా, 30 మినిట్స్లో ఏమైనా కప్లింగ్ దడ్దడ్ అవుతుందా అని. ఓకే, 30 మినిట్స్లో ఏం కనిపిస్తుంది మీకు, ఒక చిన్న ఇక్కడ ట్రెండ్ లైన్ స్టార్ట్ అయింది. స్ట్రాంగ్ కాదు, బట్ చిన్న ట్రెండ్ లైన్ ఇది. ఓకే, దీనికన్నా పైకి వెళ్తే పాసిబిలిటీస్ అని పైకి వెళ్తుంది. ఇక 9 EMA 15 EMA ఇక్కడ ఉంది. ఓకే, సేమ్ 9 EMA 15 EMA ఈ ప్రీమియం చార్ట్లో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది క్లిక్ చేసి ఇండికేటర్స్ యాడ్, సేమ్ 9 ఇంకా 15. ఓకే, వాల్యూమ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన, వాల్యూమ్ చూద్దామని. ఓకే, సింపుల్. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా, ఇది 5 మినిట్స్ పెట్టుకుంటా. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత 15 EMA 9 EMA కింద, 15 ఇంకా 9 EMA కిందనే ట్రావెల్ అవుతుంది. కింద ట్రావెల్ అయితే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పుట్ సైడ్ బై చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కింద పడుతుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ కింద ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 PMకి నేను లాగిన్ చేసిన, అంటే ఈ ట్రేడింగ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసింది. సో ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ కిందికి ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది అండ్ 9 ఇంకా 15 EMA ఇక్కడ నడుస్తుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ కింద పడుతుందని ఇమ్మీడియట్గా పుట్టు బై చేసుకోవద్దు, ఆగాలి. ఎంత మ్యాక్సిమం వస్తుంది 9 ఇంకా 15 EMA దగ్గర ఆగిపోవాలి. ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ చెప్తున్నాను. నేను కొన్నిసార్లు తీసుకుంటాను అనమాట. నాకు కొన్ని డెసిషన్స్ అంటే కొన్ని టైమ్స్ మార్కెట్ మూవ్ అవుతుంది తీసుకుంటాను, బట్ యాజ్ పర్ ప్రాసెస్ మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ ఒకటి 5 మినిట్ అండ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కొన్నిసార్లు. ఇక్కడ తీసుకొని దీనికన్నా పైన ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ నెక్స్ట్ క్యాండిల్ కూడా అట్లనే వెళ్ళింది, కానీ కింద పడింది. ఈ క్యాండిల్ ఇది చూడండి, ఇది క్లియర్గా ఈ ఏరియా బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. కన్ఫర్మేషన్ కామ్గా ఇది కొనుక్కోవాలి సంథింగ్ అరౌండ్ 3 o'clock. నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది మీరు మార్నింగే చేయాలి. నేను మ్యాక్సిమం 2:30 తర్వాత ట్రేడ్ చేయాలనుకోను, బట్ ఇఫ్ ఇన్ కేస్ సిచ్యువేషన్ వస్తే కొనుక్కోవచ్చు. ఓకే, అమ్మా ఇది ఏడుందిరా నాయన, అది 3 o'clock. ఓ ఇది ఏడా ఈ క్యాండిల్ 214 3 o'clock ఇంత పెద్దది పడ్డది. ఓకే, 3 o'clock పడ్డది ఇది. కానీ నెక్స్ట్ క్యాండిల్ పైకి రాగానే ఇది కిందికి పడిపోయింది. తర్వాత మెల్లగా స్లోగా కిందికి పడడం స్టార్ట్ చేసింది. సో ఏం జరిగిందంటే ఇది 5 minutes కాబట్టి అట్లా కనిపిస్తుంది మీకు. సింపుల్, ఇది బ్రేక్అవుట్ కింద ఎండ్ అవ్వగానే మనం కొనుక్కోవాలి.
ఓకే. కొనుక్కోగానే మంచిగా ఎక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి నిఫ్టీలో. ఓకే. ఒక 10 పాయింట్ 15 పాయింట్ మ్యాక్సిమం 20 పాయింట్ చూడండి. 10 పాయింట్లు ఇంతే. మీరు డే మొత్తం ఒక డేలో ఎంతసేపు ట్రేడింగ్ ఉంటుంది చెప్పండి? అప్రాక్సిమేట్ 6 అవర్స్ ఎంత ఉంటుంది. దాంట్లో ఒక 3-5 నిమిషాలు మీ ఫేవరబుల్గా మీరు వెతకలేరా? రాగానే ట్రేడింగ్ చేయదు. నేను కొన్ని చాలా చేశాను, ఎందుకంటే నాకు సెటప్ కనిపిస్తుంది, ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది. రాగానే రపరప కొనుక్కోవద్దు. 6 అవర్స్లో 6 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్ ఉన్నాయి? ఇంటూ 60. దాంట్లో మీకు నచ్చిన మీకు సాధించే ఒక 3-5 నిమిషాలు పడుకోలేరా మీరు? ఇగో ఇన్ని 5 నిమిషాలు ఉన్నాయి, 5 నిమిషాలు మీ డే మొత్తంలో జస్ట్ 3-5 నిమిషాలు పట్టుకోవాలంతే, ప్రాఫిటబుల్గా ఉంటారు. సింపుల్. ట్రేడింగ్ అంటే ఏదో పెద్ద తోపు దీప్ కాదు, సింపుల్ ఇదే. సో దీంట్లో కూడా 9 ఇంకా 15 EMI ఎప్పుడు చూడండి గైస్. 9 ఇంకా 15 EMI పైన ఉన్నప్పుడు మనము బై చేసుకోవాలి. బై చేసేటప్పుడు చూసుకోవాలి 9 ఇంకా 15 పైనే ఉందా. ఇఫ్ ఇన్ కేస్ బై చేసుకున్నట్లయితే పుట్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ చూసుకోవాలి. సింపుల్. ఎక్కువ దిమాగ్ ఖరాబ్ పెట్టుకోవద్దు. ఓకే. నా లైవ్ వీడియోస్ నేను కొంతమంది నాకు నిజంగా చెప్తున్నా గైస్, నేను అబద్ధం కాదు. నాకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పింగ్ చేసి, అన్న నీకు ఎంత పైసలు కావాలంటే అంత ఇస్తా, నువ్వు నాకు నేర్పి కొంచెం ప్రాఫిట్ వచ్చినా పర్లేదంట. నేను అలాగ చెప్తా, అరే పైసలు ఎందుకు రా నాయనా, నువ్వు ఖాళీ నా యూట్యూబ్ వీడియోస్ చూస్తేనే నీకు ఎంత లెర్నింగ్ వస్తుంది. మీరు చూస్తారు కదా, ఏదైనా అక్కడ ఏమన్నా రాకెట్ సైన్స్ ఉందా? అంత సింపుల్గా చెప్తున్నా నేను. కానీ డిసిప్లిన్ ఇంకా పేషెన్స్ ఫాలో చేయాలి. 3 ఇంకా 5 అంటే 5 అంటే 5 ట్రేడ్లు ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చాలాసార్లు పిచ్చోళ్ళగా 5 కన్నా ఎక్కువ ట్రేడ్స్ 10, 20, 30 ట్రేడ్స్ తీసుకుంటా. ప్రతిసారి నాకు వచ్చిన బిస్కెటే అయింది. ఓకే. సో నాకు ఏం లెర్నింగ్ వచ్చిందంటే తక్కువ ట్రేడ్స్ చేస్తేనే ఇట్స్ గుడ్ ఫర్ ఆప్షన్ బయింగ్. ఓకే. లిమిటెడ్ పెట్టుకోవాలి ఎప్పుడు. మీ లైఫ్ మొత్తం ట్రేడింగ్ అని పెట్టుకోవద్దు. లైఫ్లో ఒక చిన్న పార్ట్ ట్రేడింగ్. సో కంటిన్యూస్లీ పిచ్చి ట్రేడింగ్ చేయవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే. నాకు ఇది చెప్పేటోళ్ళు ఎవరు లేరు. సో అందుకే నేను తప్పుల నుంచి నేర్చుకున్నాను. ఓకే. సో మీరు తప్పులు చేయకుండా నేర్స్తే మీకు డబ్బులు మిగులుతాయి. ఓకే. దట్స్ ద పాయింట్ గైస్. ఓకే. సో సింపుల్ అంతే. ఇంకా నేను ఏం సోది చెప్పాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ క్యాండిల్ స్పాట్ చార్ట్ పెట్టుకుంటా, ప్రీమియం చార్ట్ 2 యాడ్ చేసుకుంటా 1 మినిట్లో. ఓకే. నాకు ఎక్కడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకుంటా, ట్రెండ్ లైన్ ఉంటే ట్రెండ్ లైన్ తీసుకుంటా, అక్కడ నుంచి రిజెక్షన్ క్యాండిల్ లేకపోతే సపోర్ట్ క్యాండిల్ ఒక మంచి క్యాండిల్ 5 మినిట్స్ ఎండ్ అవగానే ఇమీడియట్గా ఇక్కడ చూసుకుంటా. ఇక్కడ చూసి కరెక్ట్ నాకు సపోర్ట్ ఉంది, ఓకే కరెక్ట్ ట్రెండ్ లైన్ ఏదైతుంది, మంచి క్యాండిల్ మంచి వాల్యూమ్తో ఎండ్ అయిందంటే అక్కడ ట్రేడ్ తీసుకుంటా. అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఒకసారి 15 EMI కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. అంతే. మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటా, డే అండ్ చేస్తా, పడుకుంటా, టైం పాస్ చేసుకుంటా, వేరే పనులు చేసుకుంటా. ఓకే. మీరు కూడా అట్లనే చేయాలి, ఎక్కువ లాజిక్లు వాడుకోండి. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా 9 ఇంకా 15 EMI అంటే చెప్పాల్సిన ఏం లేదు. ఇదే నువ్వు ఏ ఫారెన్ వన్ వీడియో చేసినా, హిందీ వన్ వీడియో చేసినా వాడు ఏదో చెప్తాడు, కానీ మ్యాటర్ ఇదే, అంత సింపుల్. ఓకే. లేమన్కి కూడా అర్థమయ్యేటట్టు. ఓకే. సో అదే గైస్, మార్కెట్ అనలైజ్ అని చెప్పా కదా. ఇక్కడ కింద సపోర్ట్ ఉంది, పైన రెసిస్టెన్స్ ఉంది. ఈ జోన్ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే మళ్ళీ కింద పడుతుంది. ఓకే. పడి ఇగో ఈ ఏరియా దాకా వస్తుంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే కష్టం గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే దీనికోసం ఆగదు, కిందికి పడిపోతుంది. 22,600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు పైనే ఉంటా. ఇది నేను 1 వీక్ మొత్తం చెప్తున్నా, ఒకటేసారి పడవద్దు. అరే పడతా అని చెప్పేసి అరే ట్రేడర్ అన్న చెప్పిండు ఒకటేసారి పడతా అట్లా అనుకోకండి. ఓకే. సో పైన ఉంది అనుకోండి, నాకు సైడ్ వేస్ అయితే అనిపిస్తుంది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వడం కొంచెం కష్టం, కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం రాకెట్ అయిపోతుంది. ఇగో ట్రెండ్ లైన్ ఉంది, పైకి వెళ్ళినా ఈ జోన్ కొంచెం టైంపాస్ చేసేటట్టు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇగో ఈడ కూడా సెల్లర్ జోన్ ఉంది. సో ఇంత పెద్ద సెల్లర్ జోన్ ఉన్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం. మనం స్కాల్పర్స్ కాబట్టి మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు పైకి కొంచెం మూవ్ అయినా చాలు, అది పట్టేసుకోవాలి, క్యాప్చర్ చేసుకోవాలి. యాజ్ అ సెడ్ 6 అవర్స్లో మీకు నచ్చిన మీకు సాతిచ్చే 5 నిమిషాలు పట్టుకుంటే చాలు, 5 నిమిషాలు 3 పట్టుకుంటే చాలు. 6 అవర్స్లో 15 మినిట్స్ మీ సొంతం అయితే చాలు, ఇంకేం అవసరం లేదు ట్రేడింగ్లో. అది పాయింట్. ఓకే. సో యాజ్ అ సెడ్ ఇక్కడ ఓపెన్ అయితే సైడ్ వేస్ అవుతుంది. ఇది కన్నా పైన ఎండ్ అయితే కొంచెం పైకి అవుతుంది, కానీ ఇక్కడ మళ్ళీ ఒక సెల్లర్ జోన్ ఇంకా ట్రెండ్ లైన్ కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఓవరాల్గా పైకి అవుతుంది అనుకుంటున్నా, కానీ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం కొంచెం కష్టం వచ్చి వీడి దాకా వస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి పడిపోతుంది. ఓకే. మీరు ఏం చేయదు, ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ పుట్ బయింగ్ ప్లాన్ చేసుకోవాలి. దీని పైనే ఉందంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ ఆశించకుండా చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలి. ఇది బ్రేక్అవుట్ అయిందంటే కాల్ బై, కొంచెం చిన్న పాయింట్స్ ఇక్కడ దాకా వచ్చేదాకా వెయిట్ చేసుకోవాలి. లేదు నేను పట్టుకొని హోల్డ్ చేసుకొని 25,000కి వెళ్ళి ఇప్పుడు మార్కెట్ పైకి ఉంది కదా, నేను ముందు చేస్తుంది అట్లే ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా 25,200ది కాల్ 2 రూపీస్కి 4 రూపీస్ దొరుకుతుంది, కొనుక్కొని పెట్టుకుంటా. నెక్స్ట్ వీక్ పైకి వచ్చేసింది అనుకోండి, సడన్గా నేను లక్షాధికారి అయిపోవచ్చు కదా అనిపిస్తుంది.
కానీ అది చేస్తే గులిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసానికి నేను చెప్పేది ఏంటండి, ప్రతిసారి అది వర్కౌట్ కాదు, లేదా నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, నాకు తీట ఎక్కువ ఉందంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. నాకు నా లెక్క తీట ఎక్కువ ఉందంటే నేను కూడా చేస్తాను పిచ్చోని లెక్క, కానీ అది చేయొద్దు గైస్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎంత చిన్నది అనుకున్నా పెద్ద అయిపోయింది. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. మండే రోజు కలుసుకుందాం, ఫుల్ ట్రేడింగ్ చేద్దాం, పైసలు సంపాదిద్దాం, ఎంజాయ్ చేసి కూడా ట్రేడింగ్ చేద్దాం. ఓకే, ఏదో సోది లేక హలో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ట్రేడ్ తీసుకుంటున్నాం, ఓకే కాల్ బై చేసా, ప్రాఫిట్ ఇట్లా చేయకుండా మన ట్రేడింగ్ మీద మొత్తం చూడండి. ఏడైనా నాకు మీకు బోర్ కొడుతుందా? కొన్నిసార్లు బోర్ కొట్టుంటుంది, కానీ నేను మ్యాక్సిమం మీకు ఎంటర్టైన్ ట్రై చేస్తాను. అందుకే మనం బ్రహ్మి గారు ఫోటో పెడుతున్నాం. జస్ట్ ట్రై, నాకు అంత సీన్ లేదు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ యూ హ్యాపీ అండ్ హెల్పింగ్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ టు మేక్ మనీ. సింపుల్, ఎక్కువ ఆశించాం. నాకు ఇప్పుడు యూట్యూబ్ నుంచి లక్షలు వస్తలేవు కదా, జస్ట్ ఒక జర్నీ, టైంపాస్, ఒక మంచి ఆడియన్స్ క్రియేట్ అయితే, తెలుగు ఆడియన్స్ క్రియేట్, ఒక కమ్యూనిటీ క్రియేట్ అయితే మంచిగా మాట్లాడుకోనికి, సంగతులు చెప్పుకోనికి ఫన్ ఉంటుంది. ఓకే, అది పాయింట్. ఓకే, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. సంతోషంగా పడుకోండి. చికెన్ మటన్ వదిలే, మంచిగా తినండి, పడుకోండి, పానీపూరి తినండి, దోశ తినండి, పూరి తినండి, పీస్ఫుల్లీ పడుకోండి. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, మనుషుల కోసం అస్సలు టెన్షన్ తీసుకోకండి, పని చేసుకోండి. డబ్బుల కోసం కూడా టెన్షన్ తీసుకోకండి, డబ్బులు వస్తాయి పోతాయి. మనుషులు కూడా పిచ్చిపోయినవాడు సొసైటీకి కనబెట్టింది కాబట్టి డబ్బులకి ఇంత ఇంపార్టెన్స్. సో డబ్బులు వస్తాయి పోతాయి, సేమ్ డైలాగ్ అందరు కొడతారు, కానీ సైకలాజికలీ మీరు మీ జీవితంలో హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. మళ్ళీ చెప్తున్నా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.